హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా కాల్స్ అయితే అంతగా రావట్లేదు అనేది నేను రీసెంట్గా విన్నాను. సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా కాల్స్ రావకపోవడానికి సెవరల్ రీజన్స్ అయితే ఉంటాయి. సో నాకు తెలిసిన రీజన్స్ అయితే మీకు చెప్తాను, చాలామంది చేసే మిస్టేక్స్. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో, ఈ వీడియోని చూస్తున్నారో, ఫస్ట్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో మన టాపిక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ కాల్స్ అనేది మన క్వెరీ ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసరికి ఎందుకు కాల్స్ రావట్లేదు అంటే, ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏ టెక్నాలజీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, ప్రాక్సీ ఎక్స్పీరియన్స్ పెట్టారు అనేది మ్యాటర్. మీరు ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీలో పెట్టారంటే కాల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మీరు లేదా ఏదైనా ఓల్డ్ టెక్నాలజీస్ కంపేర్ టు నౌ ట్రెండింగ్ అంటే ఓల్డ్ అనిపిస్తుంది కదా, అందుకు కాల్స్ తక్కువ ఉంటాయి దానికి, అదొక రీజన్ అయి ఉండొచ్చు. సో మీరు ఏ జాబ్కి ట్రై చేసినా కూడా రెజ్యూమ్ అనేది ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో రెజ్యూమ్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీగా పక్కగా ఉండాలి. సో మీరు రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇప్పుడు మోస్ట్లీ నేను చూసిన విధంగా అయితే మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టారో వాళ్ళైతే 2-3 పేజెస్ అయితే పెట్టుకుంటారు, ఊరికి మ్యాటర్ సమ్మరీ పెట్టేసి సినాప్సిస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని. సో నేను చెప్పే ఏమంటే మీకు సజెషను 1 పేజీలో అయితే పెట్టుకోండి రెజ్యూము. అందులోనే కీవర్డ్స్, స్కిల్స్ మెయిన్గా పెట్టుకోండి. ఇప్పుడు మనకు తెలిసిందే కదండి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. నోవో రెజ్యూమ్ బిల్డింగ్కి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు అందులో సెర్చ్ చేసి సింగిల్ పేజ్లో పెట్టుకోండి, ఏటీఎస్ ఫ్రెండ్లీ. మీరు సింగిల్ పేజ్లో పెట్టుకున్నారంటే అడ్వాంటేజ్ ఏమంటే, మీకు ఇప్పుడు ఈవెన్ రిక్రూటర్స్ చూసినప్పుడు చాలా రెజ్యూమ్స్ ఉంటాయి, చాలా క్యాండిడేట్స్. సో వాళ్ళు ఎలా చూస్తారంటే అన్ని పేజెస్ వాళ్ళు చదవడానికి టైం ఉండదు. సో వాళ్ళు ఒక గ్లాన్స్ వేస్తారంటే వాళ్ళకి తెలియాలా. సమ్మరీలోనే మీరు బాగా హెడ్లైన్ పెట్టుకోండి, సర్టెన్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టెక్నాలజీలో పెట్టుకున్నారంటే వాళ్ళు ఒక గ్లాన్స్ వేసారంటే, ఒక లుక్ వేసారంటే తెలిసిపోద్ది, ఓకే ఈ క్యాండిడేట్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు అని అలా అవుతారు. సో రెజ్యూమ్ అనేది ఫస్ట్. సో సెకండ్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి సో ఏ జాబ్ సైట్ యూజ్ చేస్తున్నారు. సో ఐ విల్ సజెస్ట్ యూ నౌకరీ యూజ్ చేయండి అండి. సో ఎందుకంటే నౌకరీనే మోస్ట్ ఆఫ్ కంపెనీస్ naukri.com యూజ్ చేస్తాయి. అవుట్ సోర్సింగ్ కానీ హైరింగ్ కానీ అదే కన్సల్టెన్సీగా తీసుకొని చాలా కంపెనీస్ దాని ద్వారానే హైర్ చేస్తున్నాయి. సో నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఊరికే 100% ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకుండా నాకు కాల్స్ రావట్లేదు అంటే అవ్వదండి. సో ఫస్ట్ మీరు రెజ్యూమ్ అయితే పక్కాగా చేసుకున్న తర్వాత దాంట్లోకి అప్లోడ్ చేయండి. సమ్మరీ క్లీన్గా పెట్టుకోండి, మీ ఏ టెక్నాలజీలో ఉంటే అవన్నీ కీ స్కిల్స్గా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పేది ఏమంటే, ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసుకోండి అండి. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ అని మోస్ట్ ఆఫ్ హైదరాబాదులో ఎక్కువ పెడుతున్నారని రిక్రూటర్స్కి తెలిసిపోయింది, నేను విన్నాను. సో అందుకంటే మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసుకోండి, అదేవిధంగా రెజ్యూమ్లో కూడా ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL కూడా అక్కడ మెన్షన్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ నౌకరీలోకి వచ్చేసరికి ప్రొఫైల్ ఫోటో మెన్షన్ చేసుకున్న తర్వాత 100% ప్రొఫైల్ అయితే పక్కాగా అప్డేట్ చేస్తానండి డైలీ. అదేవిధంగా వీడియో ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది నౌకరీలో. సో మీరు అక్కడ వెళ్ళి మీరు ఒక 1 minute లేదా 2 minutes మీరు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేదా ఏ టెక్నాలజీస్ పైన మీకు గ్రిప్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ఒక 1 or 2 minutesలో వీడియో తీసి మీరు అప్లోడ్ చేశారంటే మీకు ఇప్పుడు విత్ వీడియోకి డిఫరెన్స్ చెప్తాను. సో ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ వితౌట్ వీడియోతో జాబ్స్కి అప్లై చేస్తుంటాడు, తనది ఎలా ఉంటుందంటే నార్మల్గా వెళ్తుంటుంది తన అప్లికేషను. సో మీరు విత్ వీడియో చేశారంటే 30% హైరింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మీకు అక్కడే ఉంటుంది. సో మీరు అది బేసిక్ పాయింట్గా తీసుకొని మీరు అది అలా చేశారంటే మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఇలా చేస్తే మీకు ఈవెన్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా కాల్స్ వచ్చే ఛాన్సెస్ ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని దాటుకొని మన రెజ్యూమ్ వచ్చి షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే జరుగుతాయండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ, సో ఎవరైతే మన ఛానల్ని అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఆల్.